నవీన గారు, సంబంధాలు చూసుకునే విషయాల గురించి మనం కొన్ని ఎపిసోడ్స్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి దీంట్లో ఇంకొక డౌట్ ఏంటంటే, చాలామంది ఒకే వృత్తి చేసేవాళ్ళు, అంటే డాక్టర్ని లేదా లాయర్ని ఇలా చేసుకుంటే బెటరా లేకపోతే మామూలుగా చేసుకుంటే బెటరా అది కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది కృష్ణా జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడరు. సేమ్ జిల్లాలోనే కావాలి మాకు మ్యాచ్లు, అలా కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఎలా వెతుక్కుంటే మంచిది సంబంధాల విషయంలో? నువ్వేమనుకుంటున్నావు? మీరు నాకే టాస్క్ పెడతారు. మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే నాకు భయం వేస్తుంది. జనరల్గా నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఒక ప్రొఫెషన్లో ఉన్నావు కదా. సో ఇఫ్ లెట్స్ అజ్యూమ్ లైక్ మీ హస్బెండ్ కూడా ఇదే యాంకరింగ్ సైడ్ ఇట్లా లైక్ ఉంటే కనుక యూ థింక్ ఇట్ వుడ్ హావ్ బీన్ గుడ్? నో. వై? ఏం, నాకు ఒకే ప్రొఫెషన్లో ఉంటే కంఫర్ట్గా ఉండదు. ఎందుకంటున్నావు? ఒకే ఛానల్ కాదు, వేరే ఛానల్లో ఉండొచ్చు కదా. అక్కడ కబుర్లు తెలుస్తాయి, ఇక్కడ కబుర్లు తెలుస్తాయి. అంతేనా? ఏమో మ్యామ్. ఓకే, అది అగైన్ ఇట్ డిపెండ్స్ అండ్ పర్సన్ టు పర్సన్ రూపా. బట్ పర్సనల్గా మళ్ళీ అగైన్ ఐఎమ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అందరి ఒపీనియన్ ఒకేలాగా ఉండదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ మై పర్సనల్ ఒపీనియన్ ఆల్ ద టైమ్ ఇన్ ఎనీ ఎపిసోడ్ ఐ టాక్ అబౌట్. సో నేను మా హస్బెండ్ ఒకే ప్రొఫెషన్లో ఉంటాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిస్కస్ ఆన్ సర్టెన్ థింగ్స్ వెన్ వీ టేక్ సర్టెన్ డెసిషన్స్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ సిట్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. వీ వ్యారీ, వీ ఆర్గ్యూ, అండ్ ఎండ్ ఆఫ్ ద డే రెండు పనులు అవ్వవు. లేకపోతే ఎవరో ఒకళ్ళది అవుతుంది, రెండో అదర్ పర్సన్ విల్ నాట్ బీ హ్యాపీ. ఆర్ ఇది ఏదైనా ఫ్లాప్ అయినప్పుడు దట్ పర్సన్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు సే సీ యూ డింట్ లిసన్ టు మీ, సో ఇట్ దిస్ హ్యాపెండ్ అని. ఇవన్నీ ఏమవుతాయి అంటే ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతాయి. ఇట్ నెవర్ హ్యాపెండ్ విత్ అస్ బికాస్ వీ డీల్ ఇన్ అ డిఫరెంట్ వే. ఏదో మేము స్ప్లిట్ అండ్ రూల్ లాగా చేస్తాం కానీ, బట్ జనరల్గా చెప్తున్నాను నీకు రీజన్స్. ఇప్పుడు ఇద్దరు డాక్టర్స్ ఉంటారు, వన్ మైట్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్, ద అదర్ పర్సన్ మే నాట్ బీ హ్యావింగ్ ఎ సిమిలర్ ప్రాక్టీస్. అక్కడ ఈగోస్ క్లాష్ అవ్వకూడదు. బికాజ్ గైనక్గా ఉన్న వాళ్ళు ఎక్కువ బిజీగా ఉంటారు, కొన్ని గ్రూప్స్లో వాళ్ళు అంత బిజీగా ఉండకపోవచ్చు. ఇప్పుడు సర్జన్ తీసుకున్నామంటే డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ దేర్ వర్క్. ఇప్పుడు ఇద్దరు బిజీ అయిపోతే పిల్లలు ఫ్యామిలీ లైఫ్ సఫర్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్స్ అందరికీ ఇబ్బంది అయిపోతుంది. నన్ను డాక్టర్స్లో కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఎన్నుకునే స్పెషలైజేషన్ స్పౌజ్ని బట్టి వాళ్ళిద్దరు వర్క్ బ్యాలెన్స్ చేసుకోగలరా లేదా అన్నది అర్థమవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సర్జన్స్, ఇప్పుడు ఎప్పుడు కానీ అప్పుడు పరిగెత్తాల్సి రావాల్సి వచ్చు, అప్పుడు పిల్లలు ఫ్యామిలీ ఇవన్నీ సఫర్ అవ్వచ్చు. అప్పుడు సేమ్ ప్రొఫెషన్ మే నాట్ బి అడ్వైజబుల్. వాళ్ళు ఏదైనా కొంచెం ఈజీ జాబ్స్ తీసుకుంటారు, లైక్ డర్మటాలజీనో ఆప్తోనో ఏదైనా తీసుకున్నప్పుడు ఇట్ గెట్స్ లైక్ 9 to 6 జాబ్ లాగా ఉండి ఇట్ మైట్ గెట్ ఈజీ. సో ఒకే ప్రొఫెషన్ చేసుకుంటారా లేదా, బ్యాలెన్స్ చేయగలరా లేదా అన్నది ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ ఆఫ్ దేర్ ఓన్ సిచ్యువేషన్స్ అనిపిస్తుంది. బట్ ఇద్దరు అడ్వకేట్స్, ఇద్దరు లాయర్, ఇద్దరు డాక్టర్స్, సేమ్ ప్రొఫెషన్స్ అన్నప్పుడు కొంతవరకు ఏమో నాకు తెలియదు కానీ ఐ ఆల్వేస్ ఫీల్ ఎ మిస్ మ్యాచ్ of profession is always better. A new thing to talk in the family, a new thing to learn in the family. ఒకే దాని మీద డిబేట్ ఉండదు, మోర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ మోర్ ఆఫ్ నోయింగ్ ఉంటుంది. కానీ ఆర్గ్యుమెంటల్ దీనికి నాది బెటరు నీకు తెలియదు అన్న కాన్సెప్ట్ రాకపోవచ్చు అని నా ఫీలింగ్. రెండోది, ఇప్పుడు దే హ్యావ్ సో మెనీ గుడ్ థింగ్స్ టు షేర్ బిట్వీన్ ఈచ్ అదర్. కొత్త విషయాలు, నా దగ్గర ఏం జరిగిందో తెలుసా అని చెప్తే ఓ ఇలానా అని అవతల వాళ్ళు వినటానికి ఉంటుంది, కొత్త విషయం అవతలాలకి. అంతేగాని ఇప్పుడు ఒక కేస్ స్టడీ గురించి ఏదైనా చెప్పినప్పుడు ఇలా ఎందుకు చేసావు, ఇలా చేసి ఉండొచ్చు అంటే ఒక ఈగో క్లాష్. కరెక్ట్. అండ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు కూడా ఇద్దరిలో ఒకళ్ళు ఆ టైమింగ్స్ కానీ అది కానీ ఫ్యామిలీకి కొంచెం ఎక్కువ ఇవ్వగలిగితే నో ఈగో. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎర్నింగ్ కెపాసిటీస్ పక్కన పెట్టినా వర్క్ అవర్స్ వైజు అమ్మాయి ఒక్కొక్కసారి ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తే హస్బెండ్ షుడ్ టేక్ పార్ట్ ఇన్ ద ఫ్యామిలీ థింగ్. పిల్లలకి గబాల్ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చినా, మేబీ వెజిటబుల్స్ తేవాల్సి రావచ్చు, కుక్ చేయాల్సి రావచ్చు, సర్టెన్ థింగ్స్ హీ నీడ్ టు హ్యాండిల్ అండ్ సపోర్ట్ ద ఫ్యామిలీ. ఇద్దరం కలిసి పనిచేసుకుని ఇద్దరం కలిపి బండి నడపాలనుకున్నప్పుడు ఈక్వల్గా ఈగో లేకుండా, క్లాషెస్ లేకుండా ముందుకు వెళ్ళిపోతే పిల్లలు విల్ గెట్ సమ్ క్వాలిటీ టైం ఫ్రమ్ వన్ ఆఫ్ ద పేరెంట్ అన్నది. యా, నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను, జిల్లాలు. ఇది ఉంటాయి కదా చాలామంది, మీది ఏ ఊరు అంటే కృష్ణా జిల్లా అంటే మా కృష్ణా జిల్లా వాళ్ళు వద్దంటారు, మా కృష్ణా జిల్లా వాళ్ళు వద్దంటారేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఎవ్రీ వన్ ఫీల్స్ ప్రౌడ్ అబౌట్ దేర్ ఓన్ ప్లేస్, దేర్ ఓన్ స్టేట్, దేర్ ఓన్ సిటీ. ఇప్పుడు చెన్నై అంటే నాకు పిచ్చి ఇష్టం, బికాజ్ ఐ లీవ్ దేర్. ఇప్పుడు చాలామంది ఆ వేళ్ళలో ఎలా ఉంటావు, అసలు చెన్నై నీకు ఎలా నచ్చుతుంది అంటారు, బట్ దేర్ ఆర్ అదర్ థింగ్స్ వై ఐ లైక్ మై సిటీ అబౌట్.
అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కంఫర్ట్స్, ఇక్కడ నెగిటివ్స్, ఇక్కడ పాజిటివ్ థింగ్స్ అన్నీ తెలుసు కాబట్టి దే గోట్ యూస్ టు దిస్ ప్లేస్ కాబట్టి దే ప్రిఫర్ దిస్ ప్లేస్. సో రెండోది ఏంటంటే రూప పెద్దవాళ్ళు ఆలోచించేటప్పుడు పేరెంట్స్ కానీ కల్చరల్గా కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్స్ కానీ కట్టుబొట్టు అన్నీ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే అనే ఒక ఆలోచనతో ఉంటారు కాబట్టి అలా ఆలోచిస్తారు. బట్ కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త ప్రదేశంలో వాళ్ళని సంబంధం తెచ్చుకున్నామంటే వీ గెట్ టు నో న్యూ థింగ్స్ కదా. ఇప్పుడు హాలిడేకి ఎప్పుడు ఒకే ఊరు వెళ్ళాం కదా, రకరకాల ఊర్లు వెళ్తాం, రకరకాల ఫుడ్లు టేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు హాలిడేకి వెళ్ళేటప్పుడు కూడా ఈచ్ టైమ్ యూ ట్రై టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేస్, ఎక్స్ప్లోర్ న్యూ ఫుడ్. అట్లానే లైఫ్లో కూడా కొత్త ప్లేస్లు, కొత్త ఆచారాలు, కొత్త మనుషులు, కొత్త తెలివితేటలు, ఇవన్నీ కొత్త నీరు నింపుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మాకు కొంచెం ఈజీ అవుతుంది. హైదరాబాదే విజయవాడ అనుకున్నా ఉంటే లైఫ్ గెట్స్ ఈజీ. రైట్.